ఈ లడ్డు వ్యవహారం ప్రచారంలో ఉన్నప్పుడే మరోసారి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు కూడా తిరుమల కొండలు పరిధి 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పి వైఎస్ఆర్ చెప్పారు అని ఒక ప్రచారం గతంలో జరిగింది. అప్పట్లో నాకు గుర్తుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే ప్రచారాన్ని మళ్ళీ తీసుకొచ్చే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి ఆయన అనౌన్స్ చేశారు 746 జీవో ఆయన అనౌన్స్ చేశారు. వీళ్ళు ఫస్ట్ టైం వీళ్ళు కాదు. ప్లీజ్ గో బ్యాక్ అండ్ సీ ద జీవోస్ అండ్ ప్లీజ్ గో బ్యాక్ అండ్ వెరిఫై ద రికార్డ్స్. మీరు గడచిన ఒక 10, 15, 20 సంవత్సరాల్లో ప్రతి జీవో ఆఫ్ టీటీడీ గమనిస్తే ఎవరు అనౌన్స్ చేశారో, ఎవరు దాన్ని ఇష్యూ చేశారో, ఎవరు జీవో రిలీజ్ చేశారో తెలుస్తుంది. అవును. ఇప్పుడు మా నాన్నగారు చేశారు, నేను చేశానని చెప్పుకోవడం ఎంతవరకు ధర్మం? కాబట్టి వాళ్ళు చేసిన మంచిని మనం చెప్పుకోవడం ఎంతవరకు ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళిద్దరూ మంచి అనుబంధం ఉన్నవాళ్లేగా. నా స్నేహితుడు చేశాడు, నేను దాన్ని అమలుపరుస్తున్నానని చెప్పుకోవడంలో ఎంత ఆనందం ఉంటుంది. పార్టీలకు అతీతంగా, మనుషులకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా మీ స్నేహాన్ని చూపించినట్టు అవుతుంది. కానీ అలా కాకుండా అది అక్కడ అలా జరిగితే ఇక్కడ నేను చేశాను అంటే అర్థం ఉందా? కాబట్టి చాలా విషయాలు గతంలోనే ఉన్నాయి. అప్పుడు ఇంతటి డిజిటల్ టెక్నాలజీ లేదు. అవును. ఇప్పుడున్నంత డిజిటల్ టెక్నాలజీ ఉందా 15-20 ఏళ్ల క్రితం? సో ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. సో అప్పుడు ఉన్న అసలు విషయాలు ఇప్పుడు డిజిటల్ మాధ్యమాల్లోకి వచ్చేసరికి వాళ్ళకి అనునయంగా మార్చారా అనే అనుమానం ప్రజల్లోకి వచ్చింది. కానీ అసలు విషయాలు గతంలోకి వెళితే తెలుస్తాయి అందరికీ. వాస్తవానికి ఎవరు హిందూ ధర్మాన్ని పరిరక్షించారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ తర్వాత వైఎస్ జగన్ కానీ, ఎవరు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే మీరేం చెప్తారు? హిందువులే హిందువులకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంట. ఓకే, రైట్. ఖచ్చితంగా అంట నేను. మన హిందూ ధర్మంలో మన విధానంలో మనం ఎలా ఉండాలి? అసలు హిందూ అంటే ఏమిటి? అందరి బంధువు. హిందూ అంటే అందరి బంధువు, అందరికీ మంచి చేసేవాడు, మంచిగా ఉపయోగపడేవాడు, మనిషిగా బ్రతకాల్సిన వాడు. హిందూ అంటే అది అర్థం. ఇక్కడ నాకు కుల మతాలతో సంబంధం లేదు, వర్గ విభేదాలతో సంబంధం లేదు, నాకేమీ సంబంధం లేదు. నేను ఒక మనిషిగా నా తల్లి ఒకటే చెప్పింది, నేను ఒక మనిషికి జన్మనిచ్చా. ఎగ్జాక్ట్లీ. వాడు మనిషిగా బ్రతకాలి, మనిషిగా జీవించాలి, మనిషిని ప్రేమించాలి, మనిషిగా మరణించాలి. నీ పూజా విధానం, నీ మడి, నీ ఆర్భాటం ఇవన్నీ నీ పూజ గది వరకే. బయటికి వచ్చావా నువ్వు మనిషివి, ఇది గుర్తుపెట్టుకో అంది. నేను అలానే బతుకుతున్నా. ఇప్పుడు హిందువుల్లో కొంతమంది ఒక విధానాన్ని, అంటే ఏంటి, ఒక్కటే పని, ఇతర మతస్థుల్ని దుయ్యబట్టడం, ఇతర కులాల్ని దుయ్యబట్టడం, ఇదే పనిగా పెట్టుకున్నారు కొంతమంది, అందరూ కాదు. పోనీ ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉండదు. ఒక్కసారి కనుక ఎదురు తిరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మనం ఎందుకు ఇంకొకళ్ళని విమర్శించాలి? ఎందుకు మనం మాట్లాడాలి? ఇప్పుడు గతంలో మన వైసీపీ ప్రభుత్వంలో అంతర్వేదిలో రథం తగలబడిపోయింది, దుర్గగుడిలో రథం యొక్క సింహాలు దోచబడ్డాయి, అట్టా కొన్ని సంఘటనలు జరిగాయి. అవునా? వైసీపీ ప్రభుత్వం హిందూ ధర్మానికి వ్యతిరేకం, ఇలా చేశారు అని మాట్లాడారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అంతే కదా. ఏం జరుగుతోంది? ఇక్కడ నాకు వైసీపీ అనవసరం, టీడీపీ అనవసరం, నేను ధర్మం మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏం జరుగుతోంది? అరే ప్రసాదంలో ఎలకలు తిరుగుతున్నాయరా అంటే మీరు అవే పెడుతున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు సరైన చర్యలు లేకపోవడం వల్ల కొంతమంది చనిపోయారు. సింహాచలంలో గోడ కూలిపోతే కొంతమంది తీవ్ర గాయాలకి లోనయ్యారు. మరి వీటన్నిటినీ ఏ విధంగానూ మీ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడలేదే, మిమ్మల్ని తప్పుపట్టలేదే. ఇది గమనించాలి. ఈ లడ్డూ విషయాన్ని మాత్రం హైలైట్ చేసి లబ్ధి పొందే విధానంగా వీళ్ళంతా ఉన్నారా అనే అనుమానం ప్రజలకు వస్తోంది. ఇప్పుడు చాలామంది వీడు వైసీపీ పేటీఎం బ్యాచు, వీడు వైసీపీ తొత్తు, వైసీపీ కుక్క, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు 100 అనుకోండి, నాకేంటి, నాకేమైనా ఊడుతుందా, నాకేమైనా నష్టమా? ధర్మంగా నిజం మాట్లాడడానికి నేను 1 ఇంచు కూడా వెనక్కి తగ్గను. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి హిందువు మొదట ఒక మనిషిగా ఇతరులకి ఉపయోగపడే విధంగా ఉండాలి.
హిందువు తన సనాతన ధర్మం కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడాలి. హిందువు ఆధ్యాత్మిక సౌరభాలని వెల్లివిరిచే క్రమంలో ప్రతి హిందూ సోదర సోదరీమణులకి అండగా నిలబడాలి. ప్రాచుర్యంకి వస్తున్న అనేక దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన దేవాలయాలన్నిటికీ కూడా ఒక సైనికుడిలాగా ఉపయోగపడాలి. ఏది ఏమవుతోంది? హైందవ శంఖారావాన్ని పెట్టారు. ఎవరికి ఏం జరిగింది దానివల్ల? అందరూ కలిశారు, మీటింగ్ పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. కాశీనాయన సత్రంలో కొన్ని వందల మందిని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ సత్రాలన్నీ కూల్చారు. ఏమైపోయారు? మన హైదరాబాదులో మొన్న అమ్మవారి టెంపుల్ని దారుణంగా కూలగొట్టారు. ఏమైపోయారు హిందువులంతా? ఒక సనత్ నగరో బాలనగరో ఒక చోట అమ్మవారి టెంపుల్లో ఒకడు చెయ్యకూడని పని చేస్తే మరి ఇతర మతాలని నీచంగా మాట్లాడే ఆ హైందవ సైనికులంతా ఏమైపోయారు? ఏసీ ఆడిటోరియంలో శాలువాలు కప్పించుకొని షీల్డ్లు తీసుకొని స్పీచ్లు ఇస్తున్నారా? ఇది నేను చెప్పేది.